నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ నీ ఎదుట అనగా ఆయన మందిరములోనో లేకపోతే ఆయన ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే ఆయన మన నడకను మన పడకను పరిశీలనగా చేసి ఉన్నాడు. మనం చేసేటువంటి పనులన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. కనుక ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ఆయన అంతటను మన ముందును మన వెనుకను ఆవరించి ఉన్నాడు. కనుక ఆయన చేయి మన మీద ఉంచి ఉన్నాడు. కనుక ఆయన లేని స్థలము ఎక్కడనూ లేదు. ఆయన అంతటను వ్యాపించి ఉన్నాడు. కనుక ఆయన ఎదుట ఉన్నప్పుడు అనగా ఆయన మనలో ఉన్నాడు. కనుక